ఇదిగో పట్టు. మీ ఆయన రానన్నాడా? రానన్నాడమ్మా. తెలుసు, ఆ చేతకాని మొహోడు ఎక్కడికి రాడు. అమ్మా, మా ఆయన అలా పిచ్చి పిచ్చి మాట్లాడు మాకు. ఎందుకే అంత పౌరుషం? నీ మొగుడు ఏమైనా కింగ్ అనుకుంటున్నావా? అబ్బో, కింగికిచ్చి పెళ్లి చేసేంత స్తోమత అప్పుడు మనకుందా? పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బంతా బిజినెస్ పేరుతో పాడు చేశాడు. వాడొక మనిషి, వాడిదొక జన్మ. ఏయ్, నా చిన్నల్లుడు చూడవే ఎంత దర్జాగా ఉన్నాడు. సొంత ఇల్లు, కారు, ఒంటి నిండా బంగారం వేసుకుని ఎంత దర్జాగా ఉన్నాడో. అది బ్రతుకంటే. పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు. నా చిన్నల్లుడు బయటికి వెళ్తే ఎంత గౌరవిస్తారు? నీ భర్తకు అసలు గుర్తింపు ఉందా? అమ్మా తల్లి, మాకు అట్లాంటి గుర్తింపే వద్దు. కోట్లు అప్పు చేసి ఒంటి మీద బంగారంలో వేసుకొని తిరగమంటావా? అది మాకు చేత కాదమ్మా. వేరే వాళ్ళ కొంపలు ముంచేసి మమ్మల్ని కొంపలు కట్టుకోమంటావా? మా ఆయనకి అట్లాంటి చేత కాదమ్మా. డబ్బుతో గౌరవాన్ని కొనుక్కునే స్థాయి మాది కాదమ్మా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కష్టమైనా నష్టమైనా ఏదైనా నాతోనే పంచుకుంటాడమ్మా. అలాంటి అమాయకుడమ్మా నా భర్త. ఎక్కడికి వెళితే అక్కడ కొత్త కాపురాలు పెట్టే జాబితాలో మా ఆయన పేరు లేదమ్మా. నువ్వు చెప్పినట్టు మా ఆయన నిజంగానే పిచ్చివాడమ్మా. నీ చేతికున్న 5,000 సమానంగా ఉండవు కదమ్మా. అలాగే నీ ఇద్దరు కూతురు జీవితాలు కూడా సమానంగా ఉంటాయని ఎలా అనుకుంటావమ్మా నువ్వు? నీ చిన్నల్లుడికి గౌరవం ఇవ్వు. అవసరమైతే కిరీటం పెట్టుకో, తప్పులేదు. ఇంకొక్కసారి నా ముందు గాని, నా పిల్లల ముందు గాని, నా బంధువుల ముందు గాని నా భర్తను గనక చులకనక చేస్తే నీకు మర్యాదగా ఉండదమ్మా. డబ్బు ఉన్నవాడా లేనివాడా అని కాదమ్మా, మంచివాడా చెడ్డవాడని తెలుసుకుని పిల్లనివ్వాలమ్మా. ఆస్తి అందం మధ్యలో ఉండొచ్చు, పోవచ్చు, ఎవరికి తెలుసమ్మా? మిమ్మల్ని వేలెత్తి చూపించినందుకు నన్ను క్షమించమ్మా. అలాంటి మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినందుకు మీకు రుణపడి ఉంటానమ్మా. నన్ను క్షమించండి. ఎదుటివారి కళ్ళకి కనిపించేంత డబ్బు లేనంత మాత్రాన వారు చెడ్డవారు అవుతారా? ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. నమస్కారం. మా వైడి టీవీ ట్రెండింగ్ ఛానల్లో వీడియోస్ని అన్నీ ఆదరిస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చందు, వైడి టీవీ. థ్యాంక్ యూ. నమస్కారం.